క్యాంప్ స్టార్ట్ చేశాము. ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేసే సంస్థ పేరు శంకర నేత్రాలయ. ఈ సంస్థ చాలా రోజుల నుండి పనిచేస్తుంది. ఇది 1978లో చెన్నైలో బద్రీనాథ్ అనే ఒక పద్మ విభూషణ్ అవార్డు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా గొప్పగా పెరిగింది. 1988లో మా యుఎస్ఏలో ఆచార్య గారు అని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి లాస్ట్ ఆల్మోస్ట్ 40 years we are serving the people of India, to do a free eye service all over India. ఈ సంస్థ గొప్పతనం ఏంటంటే it will go to, we have buses called MESU అంటే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్. ఇవి ఏ రిమోట్ ఏరియా పోయినా కానీ ఆపరేషన్స్ అక్కడనే చేయొచ్చు. ఒక బస్సులో ఆపరేషన్స్ అవుతాయి, ఇంకో బస్సులో పోస్ట్ సర్జికల్ కేర్ ఉంటుంది. సో అందుకని ఇది పేద ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు మన దేశంలో 5 మేసు సెంటర్స్ ఉన్నాయి. అందులో హైదరాబాదు ఒకటి, చెన్నై, పుట్టపర్తి, తర్వాత ఎటియాపురం అండ్ జంషెడ్పూర్. మేము ఇంకొక 3 స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందులో ఒకటి వైజాగ్, జోధ్పూర్ రాజస్థాన్ లో, ఇంకోటి సిక్కర్ అని రాజస్థాన్. ఇవి నెక్స్ట్ 2 years లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంతవరకే శంకర నేత్రాలయ అనే ఆర్గనైజేషన్ లక్షల మందికి ఆపరేషన్ చేసింది. ఇంకా ఫ్యూచర్ లో మేము ఇది దేశవ్యాప్తంగా మేసు సెంటర్స్ పెట్టి మూలల పేద ప్రజలకు సాయం చేయాలని మా ఉద్దేశం. మీ నాన్నగారు మీ అమ్మగారు ఈ క్యాంప్ ఏదైతే ఉందో ఈ మా ఏరియాలో ఫస్ట్ టైం. అయితే ఇది మా నాయన గోలి నరసింహారెడ్డి, మా అమ్మ గోలి కిష్టమ్మ పేరు మీద స్టార్ట్ చేశాం. సో ఈ క్యాంప్ 10 రోజులు ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం నెంబర్స్ ఈ క్యాంప్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2000 ఇది మా టార్గెట్. మరి చూడాలి నెక్స్ట్ 10 days లో ఎంతమంది వస్తారో చూడాలి. ఇప్పటివరకు ఎట్లాంటి ప్రచారం చేశారు గ్రామాలలో? లాస్ట్ ఆల్మోస్ట్ 20-25 days నుండి మా బ్రదర్స్ రామ్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి, తర్వాత హరీష్ మా నెబ్యూ, అండ్ మా ఇంకో తమ్ముడు రాజేందర్, వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ కి వెళ్ళారు. చుట్టుపక్కల ఆల్మోస్ట్ దిండి మండలం అంతా వెళ్ళారు. దగ్గర 30 విలేజ్లో ఆటో పెట్టి ప్రచారం చేయించాము. ప్రస్తుతానికి నేను నిన్న వచ్చాను. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ వాళ్ళకి తెలిసిపోయింది. దీని స్పందన చాలా బాగుంటుందని వింటున్నా. కానీ ఈ రోజు అయితే చాలా మంది వచ్చారు. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా 25th వరకు కూడా చాలా మంది వస్తారని అనుకుంటున్నా. ప్రాబబ్లీ మై హోప్ ఇస్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. అంటే ఈలోగా ఇక్కడ ఆపరేషన్ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఈ రోజు ఇక్కడే ఉంటారా? మరి అకామిడేషన్ చెక్ ఎట్లా ఉంటది అంటే నార్మల్ గా ఈ పేషెంట్స్ అందరినీ నార్మల్ గా అయితే చేస్తూ ఉంటారు. వైద్య సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళే డిటర్మిన్ చేస్తారు ఏదైనా ఆపరేషన్ అవసరమా లేదా అని చెప్పేసి. అండ్ ఆపరేషన్ చేసేటట్టు అయితే వాళ్ళని ఇక్కడనే ఉంచుతాము. వాళ్ళు 2 days తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇది చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము జనరల్ గా ఈ ఫుడ్ కూడా అరేంజ్ చేశాము. డిఫరెంట్ పేషెంట్స్ తోటి ఎవరైనా వచ్చారో వాళ్ళకైతే కంపల్సరీగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఈ ఫుడ్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.